నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న ఒక సెన్సేషనల్ వార్త గురించి మాట్లాడుకోబోతున్నాం. ధార్ నగరంలో దశాబ్దాలుగా నలుగుతున్న వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ పైన మధ్యప్రదేశ్ హైకోర్టు రీసెంట్గా ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది. అసలీ వివాదం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యమేంటి? ఇరు వర్గాల వాదనలేంటి? కోర్టు ఏ ఆధారాలతో ఈ నిర్ణయం తీసుకుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈరోజు మనం డీటెయిల్డ్గా ఆధారాలతో సహా విశ్లేషిద్దాం. పదండి, మొదలు పెడదాం. ముందుగా ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 1 హైకోర్టు తీర్పు, 2 రాజభోజుని చరిత్ర, 3 ధ్వంసమైన ఆలయాల వాదనలు, 4 పిటిషన్లు మరియు ఏఎస్ఐ సర్వే, ఫైనల్గా 5 రాబోయే న్యాయ పోరాటం. సింపుల్గా ఈ 5 పాయింట్స్ చుట్టూ మన విశ్లేషణ ఉంటుంది. మొదటి పాయింట్, హైకోర్టు తీర్పు. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, ఈ వివాదానికి మూలం 2 విభిన్నమైన వాదనలు. ఒకవైపు చూస్తే ఇది సరస్వతీదేవి కొలువైన పురాతనాలయమని అనేక మంది హిందువులు వాదిస్తున్నారు. మరోవైపు లేదు, అక్కడొక మసీదుంది, అది చారిత్రక ఇస్లామిక్ కట్టడం అని మరొక వర్గం క్లెయిమ్ చేస్తోంది. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ భోజశాల కాంప్లెక్స్ సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవాళ్లకే చెందుతుందని హైకోర్టు రీసెంట్గా స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పును పిటిషనర్లు తమకు దక్కిన ఒక అతిపెద్ద విజయంగా చూస్తున్నారు. అయితే ఈ తీర్పును మనం కేవలం ఒక ఒంటరి సంఘటనగా చూడలేం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలాంటి మతపరమైన ప్రార్థనా స్థలాల చుట్టూ జరుగుతున్న అనేక న్యాయ పోరాటాలకు ఇది అద్దం పడుతోంది. ఉదాహరణకు అయోధ్య తీర్పు కానివ్వండి, కాశీలోని జ్ఞానవాపి మసీదు వివాదం, అలాగే మధురలో నడుస్తున్న వివాదాలు, వీటన్నింటికీ ఈ భోజశాల కేసుతో చాలా దగ్గరి పోలికలున్నాయి. అంటే దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒక పెద్ద డిబేట్లో ఇది కూడా ఒక భాగమన్నమాట. ఇక రెండో పాయింట్, అసలీ రాజాభోజుని చరిత్ర ఏంటి? హిందూ పక్షం వాదనల ప్రకారం చూస్తే ఈ భోజశాలకున్న సాంస్కృతిక ప్రాముఖ్యత చాలా గొప్పది. చిన్నప్పుడు మనం చందమామ కథల్లో రాజా భోజుని గురించి వినే ఉంటాం కదా. ఆ రాజా భోజుడు నిర్మించిన అద్భుతమైన కట్టడమే ఈ భోజశాల అని చెబుతారు. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, సాక్షాత్తు వాగ్దేవిగా పిలువబడే సరస్వతి అమ్మవారి నిలయం. అంతేనా, రాజా భోజుడు కళలను, సాహిత్యాన్ని గొప్పగా ఆదరించాడు. అందుకే ఆ కాలంలో ఈ ప్రాంగణం సంస్కృత గ్రంథాల రచనకు, నృత్యాలకు, అనేక కళలకు ఒక పెద్ద కేంద్రంగా వెలసిల్లిందని చారిత్రక మూలాలు చెబుతున్నాయి. సరే, ఈ వివాదం టైంలైన్ ఒకసారి చూద్దాం. రాజా భోజుని కాలంలో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత వచ్చిన ఇస్లామిక్ దురాక్రమణదారుల దాడుల్లో ఆ కట్టడం ధ్వంసమైందని, సరిగ్గా అక్కడే మసీదు నిర్మించి దాన్ని కొనసాగిస్తూ వచ్చారని పిటిషనర్లు ప్రధానంగా వాదిస్తున్నారు. ఆ తర్వాతేమైంది? 1950ల కాలంలో ఈ వాదనలకు చారిత్రక గ్రంథాల రూపంలో గట్టి మద్దతు లభించింది. ఇక ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ప్రెజెంట్ డేకి వస్తే మార్చ్ 11, 2024న హైకోర్టు ఏఎస్ఐ సర్వేకు ఆదేశించడం, ఫైనల్గా ఆ సర్వే ఆధారంగానే ఈ తీర్పు రావడం మనం చూడొచ్చు. మూడో పాయింట్, ధ్వంసమైన ఆలయాల వాదనలు. ఇందాక మనం 1950ల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ సమయంలో సీతారాం గోయల్ గారు రాసిన హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెండ్ టు దెమ్ అనే పుస్తకం ఈ వాదనలకు ఒక బలమైన పునాదిగా నిలిచింది. గతంలో ఇస్లామిక్ ఆక్రమణదారులు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలను ఎలా ధ్వంసం చేశారో, వాటిపైనే మసీదులు ఎలా నిర్మించారో ఈ పుస్తకం డీటెయిల్గా వివరిస్తుందని మూలాలు చెబుతున్నాయి. అనేక ప్రమాణాలు, చారిత్రక శాసనాలు, సర్వేల ఆధారంగా ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. 40,000 వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. సాయి దీపక్ లాంటి ప్రముఖులు కూడా సమర్థిస్తున్న వాదనల ప్రకారం గతంలో దాదాపు 40,000 వరకు హిందూ ఆలయాలు ధ్వంసమయ్యాయని సీతారాం గోయల్ గారి పుస్తకంలో, అలాగే ఆనాటి సర్వేలలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకో షాకింగ్ నెంబర్ ఏంటంటే, ఆ 40,000 కట్టడాలలో మన దేశంలో ఉన్న సుమారు 2,000 మసీదులు నేరుగా ఆ పురాతన ఆలయాల పునాదుల మీదే నిర్మించబడ్డాయని ఆ చారిత్రక వాదనలు చెబుతున్నాయి. ఆ 2,000 కట్టడాల లిస్టులో ఉన్న ఒకానొక ప్రదేశమే ఈ మధ్యప్రదేశ్లోని భోజశాల కాంప్లెక్స్. దానికిప్పుడు న్యాయస్థానం ద్వారా నిర్ధారణ లభించిందని మన మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 4వ పాయింట్, అసలు ఈ పిటిషన్లు, ఏఎస్ఐ సర్వే కథేంటి? ఇదంతా ఎలా జరిగిందంటే, మొదటగా హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ మరికొంతమంది వ్యక్తులు కలిసి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. అంతకుముందు ఇది ఏఎస్ఐ చేతిలోనే ఉన్నప్పటికీ ఈ పిటిషన్ల ఆధారంగా మార్చి 11, 2024న హైకోర్టు ఒక సాలిడ్ డెసిషన్ తీసుకుంది.
ఆ ప్రాంగణంలో పూర్తిగా పారదర్శకమైన ఒక శాస్త్రీయ దర్యాప్తు జరపాలని ఏఎస్ఐని ఆదేశించింది. నిజం చెప్పాలంటే ఈ సర్వేనే మొత్తం కేసును మలుపు తిప్పేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా మరియు జస్టిస్ అలోక్ అవాస్తిలో కూడిన డివిజన్ బెంచ్ ఈ సంచలన తీర్పును వెలువరించింది. వాళ్లేదో ఈ నిర్ణయాన్ని గాలిలో తీసుకోలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ చాలా సుదీర్ఘంగా, సైంటిఫిక్గా చేసిన సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకునే వాళ్లు ఈ తీర్పిచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్న ఆధారాల ప్రకారమే ఈ కాంప్లెక్స్ హిందువులకు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇక చివరిది 5వ పాయింట్, రాబోయే న్యాయ పోరాటం. హైకోర్టు తీర్పైతే వచ్చింది కానీ ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోలేదు. అక్కడున్న మసీదు తమ్మదే అని బలంగా నమ్ముతున్న ముస్లిం వర్గం ఈ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. అంతేగాదు, ఈ న్యాయ పోరాటానికి అసదుద్దీన్ ఓవైసీ లాంటి రాజకీయ ప్రముఖుల మద్దతు కూడా ఉందని వార్తలొస్తున్నాయి. అంటే ఈ భోజశాల కేసు ఇప్పుడు డైరెక్ట్గా దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కబోతోందన్నమాట. ఇదంతా చూస్తుంటే ఒక బలమైన ఆలోచన రాకమానదు. ఒకవైపేమో శతాబ్దాల నాటి చారిత్రక, ఆర్కియాలజికల్ వాదనలు, మరోవైపు రాజ్యాంగబద్ధమైన ఆధునిక చట్టాలు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి సెన్సిటివ్ వివాదాలను సుప్రీంకోర్టు భవిష్యత్తులో ఎలా డీల్ చేస్తుంది? ఈ భోజశాల తీర్పు రాబోయే కేసులకు ఒక మార్గదర్శకంగా మారుతుందా? ఈ ప్రశ్నలతో మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, లోతైన విశ్లేషణల కోసం మాతోనే ఉండండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.